జపాన్ పర్యటన ముగించుకొని చంద్రబాబు నాయుడు గారు తిరిగి వచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆయన మళ్ళీ ఢిల్లీలో ఈరోజు మరొకసారి రిప్రజెంట్ చేయనున్నారు సెక్షన్ 8కి సంబంధించి. ఓ పక్క ఇక్కడ ఏసీబీ విచారణ జరుగుతున్నది. రెండవ శాసనసభ్యుడు అరెస్ట్ అయ్యారు. ఒక శాసనసభ్యుడు అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంకొక శాసనసభ్యుడు సంద్ర వెంకట వీరయ్య గారు అరెస్ట్ అయినారు. ఇప్పుడు నిన్న ఏసీబీ కస్టడీ తీసుకుంది. నిన్న ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఆయనేం పెద్ద సహకరిస్తున్నట్టుగా లేరు. ఈలోగా మళ్ళీ సెక్షన్ 8ని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేస్తూ ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. సెక్షన్ 8లో ఉన్న అంశాల్లో ఎటువంటి ఉల్లంఘన హైదరాబాద్లో జరగలేదు. దాన్ని అమలు చేయటానికి, ఎందుకంటే ఆ సెక్షన్లో పెట్టిన దాంట్లో ఏమన్నారంటే, మీకు అంతర్గత భద్రతకి భంగం కలిగినప్పుడు కానీ, ఇక్కడున్న తెలంగాణేతర వాసులకు ఏదైనా వాళ్ళ ఆస్తిపాస్తులకు ప్రమాదం ఏర్పడినప్పుడు కానీ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, గవర్నర్ గారికి ప్రత్యేకమైన బాధ్యతలు ఉంటాయి అని చెప్పారు దాంట్లో. కానీ ప్రత్యేకమైన పవర్స్ ఇచ్చామని ఎక్కడ చెప్పలేదు. ఓకే, లీగల్ ల్యూమినరీస్ చెప్పారు. ఇక్కడ హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో ఎక్కడ కూడా అంతర్గత భద్రతకు కానీ దానికి విఘాతం కలగలేదని ఎవరు కూడా కామెంట్ చేయలేదు. పాసింగ్ రిమార్క్ కూడా ఎక్కడ చేయలేదు. ఈ యొక్క అవినీతి మీద దాని మీద చర్చలు జరుగుతున్నాయి తప్ప. తర్వాత లీగల్ ల్యూమినరీస్ చెప్పారు దాని ఇంటర్ప్రిటేషన్ ఏ విధంగా ఉండాలని. తర్వాత ఈయన మన సుప్రీంకోర్టు నుంచి రోహత్గి గారు కూడా, నేను ఏదో ఓరల్గా చెప్పాను తప్ప రిటర్న్గా నేనేమి కూడా కమ్యూనికేషన్, అటార్నీ జనరల్ గారు నేను ఓరల్గా ఆయన అడిగితే చెప్పాను తప్ప నేను ఐ నాట్ ఎనీ సెంట్ ఎనీ కమ్యూనికేషన్ ఏమి బై రిటర్న్ టు ఇంప్లిమెంట్. ఆయనకు ఉన్న దాంట్లో అది జరిగినప్పుడు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పాను నేను అన్నాడు తప్ప ఇంప్లిమెంట్ చెయ్యాలా లేదా అని చెప్పేది ఎక్కడ. దాన్ని ఇవన్నీ కూడా తెలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పీకల్ లోతులో ఇరుక్కుపోయి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేలు వరుసన ఒకరైనా కూడా అరెస్ట్ అయితే పోతున్నాయి తరుణంలో దాన్ని బయటపడటానికి కేంద్ర ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి బయటపోయే ప్రయత్నంలో ప్రతిసారి దాన్ని ఉల్లంఘించి ఏదో పాత కథ చెప్పేవాళ్ళు. ఒకటి ఒక బ్రాహ్మణ్ తర్వాత నల్ల మేక విషయాల్లో తీసుకెళ్ళి 4 దొంగలు కలిసి ఏది కుక్కనాయా అని చెప్తే మేక కాదంటే వదిలేసి ఆఖరిపోయినట్టుగా అలా ప్రతి మారు లేదా చెప్తేనంటే ఏదైనా రిలీఫ్ వస్తే అది భ్రమ. అది ఇప్పటికైనా కానీ ఏదైతే 2 కాళ్ళ సిద్ధాంతమో తెలుగు వాళ్ళంతా నాకు ఒకటి అని చెప్పేసి చేస్తూ ఉంటారో మాట్లాడుతుంటో దానికి అనుబంధంగా ఒక పక్క విద్వేషాలు పెంచి రెండో పక్క అసహ్యం పెంచుకునే ప్రక్రియ ఆయన ఇప్పుడు మానుకుంటే మంచిది. అది చేయకుండా అక్కడ వెళ్ళి ప్రతిసారి వెళ్ళినప్పుడు క్లియర్, ఒకవేళ మీరు ట్యాపింగ్ అన్నారు, మీరు ఒకవేళ ఏమైనా ట్యాపింగ్ మీద ఎవిడెన్స్ ఉంటే నెల రోజులు అయింది కేంద్ర ప్రభుత్వం ప్రైమా ఫేస్ ఏముంటే ఏదైనా చర్య తీసుకునే వాళ్ళు కదా. ఇట్స్ ఓన్లీ రికార్డెడ్ అని అందరూ చెప్తేనే కానీ వీటన్నిటిని మర్చిపోయి మాటికి వెళ్ళేసి తనకేదో ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంది, మేము ప్రభుత్వం ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలని చేసే ప్రయత్నం తప్ప చేస్తున్న ప్రయత్నం అని ఇంకా నేను అనుకుంటాను. బహుశా ఉమ్మడి రాష్ట్రాల నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నానని మర్చిపోయినట్టున్నారు. ఈ షుడ్ రియలైజ్ దట్ రాష్ట్ర విభజన జరిగిందనే విషయం మర్చిపోయినట్టున్నారు. ఇంకా కూడా నేను తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తే ఏమంటాం, ఇంకో గౌరవప్రదమైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టాన్ని గౌరవించాలి. ఎక్కడ క్లియర్ మీకు తెలియదా? మీకు దాంట్లో బాధ్యతలు అన్నారు తప్పలేదు, నీకు పవర్స్ ఇవ్వనే లేదు. అక్కడ తక్కిందంతా 823లో మామూలుగా రాజ్యాంగంలో ఏది రాసిందో అదే రాసినాయి కాబట్టి ఒక్క వర్డ్ కూడా చేంజ్ లేదు. రైట్, జగన్ గారు మిగతా పెద్దలతో అట్లా క్లియర్గా. ఇంకోటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కన్సల్ట్ చేసిన తర్వాత గవర్నర్గా తన డిస్క్రిప్షన్లో 383లో తనకు నిజంగా అట్లా అనిపిస్తుంటే ఏదైనా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ దగ్గర క్వశ్చన్ ఎవరికి హక్కు లేదు. మరి గవర్నర్ గారు అంత విచక్షణ జ్ఞానం లేకుండా ఉన్నారు. ఇక్కడ ఈజ్ ఎ లెర్న్డ్ మ్యాన్, ఈ వాజ్ అడ్వైజర్ టు ది సక్సెస్ గవర్నమెంట్. ఆయన సిబిఐలో ఉన్నాడు, ఇంటెలిజెన్స్ వింగ్లో రాలా ఉన్నాడు, ఐబీలో ఉన్నాడు. వీటన్నిటిలో లెర్న్డ్ పర్సన్. అతన్ని ఒక విధంగా గవర్నర్ని మీరు పనిగట్టుకొని అవమానపరుస్తూ చేసే విధంగా ఇది తప్పు. ఇప్పటికైనా అతను వదిలేసి లేదా చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలను దృష్టిలో పెట్టుకోలేదా? సామరస్యంగా ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పినట్టు ఇష్టం ఉన్నా లేకున్నా కానీ కొన్ని విషయాల్లో రాష్ట్రపతి గారు అట్లా అది మర్చిపోయి చేస్తే ఇది ఒకవేళ నిజంగా ఏమైనా ఉంటే ఈ పాటికి కేంద్ర ప్రభుత్వం 2 ప్రభుత్వాలకు వర్తిస్తుందేమో. డెఫినెట్గా 2 ప్రభుత్వాలు ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఏ ప్రభుత్వానికైనా ఏ నైబర్స్కైనా అది వర్తిస్తుంది. అది కానీ యాక్షన్ రియాక్షన్లో మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది. ప్రొవోకేట్ చేసినప్పుడు న్యాచురల్లీ వేరే వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు దాన్ని. ఇప్పుడు పాలమూరు తీసుకోండి,
తీసుకున్నాక 290 పాలమూరు విషయం కూడా ప్రధానంగా వచ్చింది. వాళ్ళ హరీష్ రావు గారు లేఖ రాసినట్టున్నారు ఆంధ్రప్రదేశ్ 200 మొన్ననే బచావో ట్రిబ్యునల్లో క్లియర్గా ఇండికేట్ చేయాలి 800 TMC ఆంధ్రప్రదేశ్ అప్పుడు కలిసిన దాంట్లో. మొన్న సిడబ్ల్యూసీ వాళ్ళ మీటింగ్లు అయినప్పుడు లేదా 2 పక్కల ఇరిగేషన్ వాళ్ళు పోయారు, సిఎస్లు వీళ్ళంతా పోయారు. 299 TMC వాటర్ని తెలంగాణ కేటాయించారు. అది మా పరిధి. దాన్ని మేమంటున్నాం వరద నీటిలో నుంచి లేదా రోజుకు 1.5 TMC తీసుకొని 90 TMC తీసుకొని దాంట్లో 20 TMC డ్రింకింగ్ వాటర్కి 70 TMC ఇరిగేషన్ పెట్టుకుంటాం. మీ దాంట్లో ఎంక్రోచ్ కావట్లేదు కదా, దానికి మీరు పెద్ద లెటర్ రాసి ఒక పక్కనేమో తెలుగు వాళ్ళమంతా ఒకటి అంటారు, ఒక పక్క తెలంగాణకు నష్టం. మిగతా పెద్దలతో మాట్లాడారు. కర్ణ ధర్మశ్రీ గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లోనే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో లేనట్టుంది, ప్రజాప్రతినిధులు ఆయన కంట్రోల్లో లేనట్టున్నారు. నిన్న ఒక సంఘటన జరిగింది చూసినాం మనం. ప్రభుత్వ విప్పుగా ఉన్న ఒక శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ చేసిన ఆగడం, ఒక మహిళా అధికారి మీద చేసిన దాడి, అక్కడే ప్రభుత్వం కంట్రోల్లో లేదు, ఆయన వచ్చి పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కంట్రోల్లో పెట్టుకుంటా అనుకుంటున్నారని మంద జగన్నాథ్ గారు అంటున్నారు. మీరు చాలా దురదృష్టకరం అండి. వనజాక్షి అనే ఎంఆర్ఓపై ఆయన దాడి చేయడం కానీ, మళ్ళీ తప్పుడుగా ఇంకొక ఇద్దరు మహిళలు పంపించేమో ఆవిడ మీద తప్పుడు కేసులు బనాయించడం కానీ, ఇలా అంటే ఎలా వచ్చిందంటే ఒక ఆటవిక పాలన సాగుతున్నట్టుండి ఆంధ్రప్రదేశ్లో. ఒక నియంతృత్వమైనటువంటి ధోరణితో ముందుకెళ్తున్నారు. ఎక్కడికక్కడ ఇంక ఇష్టారాజ్యంగా జన్మభూమి కమిటీల దగ్గర నుంచి చివరికి ముఖ్యమంత్రి వరకు కూడా ఎవరికి వాడు నియంత, కానీ అక్కడ అర్హత అక్కర్లేదు, సభ్యత అక్కర్లేదు, సంస్కారం అక్కర్లేదు, ఏదో 5 ఏళ్ళు మనకి తిరుగులేదు కాబట్టి 5 ఏళ్ళలో మనం ఇష్టారాజ్యంగా వ్యవహరిద్దాం అనుకుంటే ఈరోజు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు అర్థం కాలేనటువంటి పరిస్థితి. చింతమనేని ప్రభాకరు నిజంగా నాకు తెలిసి ఆయన మీద రౌడీ షీట్స్ కూడా ఉన్నాయండి. ఇది వరకు 36 నాన్ బెయిలబుల్ కేసెస్, అది 36. ఏదో నేను గవర్నమెంట్లో విప్పినే నాకు చాలా గ్రిప్ ఉంది అని అనుకుంటే అది తప్పు అవుతుందండి ఎట్టి పరిస్థితుల్లో. అలాగే ఆ విధమైన ఇప్పుడు రెవెన్యూ సంఘాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఏమీ లేదు. ఇక్కడ నంద్యాలలో భూమా నాగిరెడ్డి గారు 1 మినిట్ నంద్యాలలో అంటే ఆయన ఏదో అలా ఫీల్ అవుతున్నారు. విప్పు కదా నాకు గ్రిప్ ఉంది అని అనుకుంటే అది తప్పు టీడీపీగా ఒక రకంగా ముప్పు అనేది తెలుసుకోవట్లేదు వాళ్ళు. కానీ నంద్యాలలో భూమా నాగిరెడ్డి గారు లాంటి వాళ్ళు డోంట్ టచ్ మీ అన్నందుకు అతగాడి మీద కేసులు బనాయించి ఇష్టారాజ్యంగా మీరు వ్యవహరిస్తారా? మిగిలిన దగ్గరేమో ఇక్కడేమో అన్నీ ఇప్పుడు ఉద్యోగస్తులు రెవెన్యూ సిబ్బంది అంతా కూడా వాళ్ళ చైతన్యం రావాలండి. ఎట్టి పరిస్థితులు ఇదే వరవడిగా నియంత పాలన అవుతుంది. దానివల్ల ప్రజాస్వామ్యం ఓటు కోర్టుల కేసు గురించి మాట్లాడదాం. ఓటు కోర్టు కేసు సండ్ర వెంకట వీరయ్య అరెస్ట్ అయి ఉన్నాడు. ఆయనకి ఏసీబీ ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నది 2వ రోజు ఇవాళ. ఈలోగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో సెక్షన్ 8 గురించి మళ్ళీ ప్రస్తావించి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి మళ్ళీ దాని మీద స్ట్రెస్ చేయబోతున్న దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు విషయం సార్ ఎంత అంటే నిజంగా ఈ కేసు ఓటుకు నోటు వ్యవహారం కేసు డైల్యూట్ అవడంలో చంద్రబాబు నాయుడుకి సెల్యూట్ కొట్టాలి సార్ ఈ విషయంలో. అంతేనా? 100%. ఎందుకంటే 40 డేస్ నుంచి నడుస్తున్నారు, చాలా సమర్థంగా డైల్యూట్ చేశారు. చాలా 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 సార్. ఇప్పుడు ఇది విషయం ఏంటంటే 40 డేస్ నుంచి జరుగుతున్నటువంటి ఈ లొల్లి కేవలం ఏంటంటే ఇదేమీ కాదు అని చెప్పేసి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే అండి, ఒక ఇంట్లో అందరూ శ్రీ వైష్ణవులు ఉన్నారు, చేపల కూర చేపల బుట్ట. మరి అయితే ఈ కేసులో ఓటుకు నోటు వ్యవహారంలో అందరూ శ్రీ వైష్ణవులు అయితే ఎవరు అందరూ అంటే వీళ్ళు అందరూ సేమ్ అలాగే ఉంది. ఒక ఇంట్లో అందరూ శ్రీ వైష్ణవులు చేపల కూర పోయిందంటే ఏమనుకోవాలి? ఈ సేమ్ ఈ ఓటుకు నోటు వ్యవహారాన్ని ఆ విధంగా చేసి ఇంకా సన్రాని ఎలాగ నిన్న సిబిఐ వాళ్ళు ఏసీబీ వాళ్ళు క్లియర్గా అన్నీ కూడా మాట్లాడుతుంటే కప్పదాటు వ్యవహారాలు చేసి విజయవాడలో మేము హాస్పిటల్లో ఉన్నానా అని చెప్పారు ఒక పక్క, అది చెప్పడం. కానీ ట్రీట్మెంట్ ఏమో రాజమండ్రిలో తీసుకున్నట్టు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ వ్యవహారంలో చేసినప్పుడు అమ్మ సన్రా ఇరుక్కుపోయేలా ఉన్నాడు, సో మనం దొరుకుపోయేలా ఉన్నాం అని చెప్పేసి అట్నే నేను ఢిల్లీ వచ్చి అక్కడ మళ్ళీ సెక్షన్ 8 అని ఆ సెక్షన్ 8తో ఏదో రకంగా చిన్న ఫైట్ క్రియేట్ చేసి ఈ వ్యవహారంలో డౌట్ పెడదామని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మళ్ళీ నేను ఇక్కడ ఢిల్లీలో ల్యాండ్ అయ్యాను. మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. సంపత్ కుమార్ గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉన్నది 2 ప్రభుత్వాలకు సంబంధించి. ఇప్పుడు కరణం ధర్మశ్రీ గారు అంటున్నారు ఇది వాటర్ డౌన్ చేయడంలో చంద్రబాబు నాయుడు చాలా సక్సెస్ఫుల్గా దాన్ని చేయగలిగినాడని చెప్తూ ఉన్నారు. ఇది సండ్ర వెంకట వీరయ్యకు నిజానికి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఆశ్రయం కల్పించిన రోజుల్లో ఆయనకు తర్ఫీదు కూడా ఇచ్చినట్టు, చాలా ప్రాక్టీస్ చేయించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. జైలు జీవితం ఎట్లా ఉంటుంది, ఏసీబీ ప్రశ్నలను ఎట్లా తట్టుకోవాలనే దాని మీద ఆయనకు ప్రాక్టీస్ కూడా చేయించినట్టు వార్తలు వచ్చినాయి. ఏమంటే బేసికలీ మనందరికీ తెలుసు కాదు,
యావత్ భారతదేశంలో చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ ప్రూవ్డ్ పొలిటీషియన్, స్ట్రాటజిక్ పొలిటీషియన్, మ్యానిపులేటింగ్ పొలిటీషియన్, మెచ్యూర్డ్ పొలిటీషియన్, ఎటువంటి అనుమానం లేదు. దాంట్లో భాగంగా ఈరోజు ఓటు కోట్ల విషయంలో తెలుగుదేశం పార్టీ మీద వచ్చినటువంటి పెద్ద నింద కాదంటే ఇది ప్రపంచం మొత్తం చూసింది, కళ్ళ ముందు కనపడింది. కనుక వాస్తవాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, ఇంకోటి చేయడం సర్వసాధారణం. మనం చూసినాం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఏ రకంగా రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి అపారమైనటువంటి తన మేధా సంపత్తిని ఉపయోగిస్తాడనేది కళ్ళకు కట్టినట్లు మనం చూసినాం. దాంట్లో భాగంగానే మళ్ళీ ఇది జరుగుతుంది. ఇప్పుడు ఫారిన్ ట్రిప్ జపాన్ అట్లా తిరిగి వచ్చి ఢిల్లీ వచ్చినారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా కావడానికి ఒక మంత్రిని కలిసి ఏదైనా డెవలప్మెంట్ వెల్ఫేర్ యాక్టివిటీస్లో ఏదైనా తీసుకొని పోతే చాలా సంతోషిస్తారు ప్రజలు. ఎందుకంటే మన సోదరు తెలుగు వాళ్ళే అక్కడ కూడా, తెలంగాణ అయినా మనం అటువంటిది విడిచిపెట్టి ఢిల్లీలో దిగగానే హోమ్ మినిస్టర్ దగ్గరికి పోయి సెక్షన్ 8 అనో లేకపోతే ఓటుకు నోటు విషయమో లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అనో మళ్ళీ అదే మర్రకళ్ళను తొలగించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఢిల్లీని ఉపయోగించుకుంటున్నాడే తప్ప ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎన్నికల్లో ఏం హామీలు ఇచ్చినాం అనేటువంటి ఆలోచన లేకుండా పోవడంలో కప్పిపుచ్చుకునే ధోరణి కనబడతా ఉంది. సండ్ర కానీ రేవంత్ రెడ్డి కానీ ఇట్స్ ఆల్ ఓపెన్ సెమీ ప్రూవ్డ్ అండి. చట్టం ప్రూవ్ చేస్తుండొచ్చు కానీ ఆల్రెడీ సెమీ ప్రూవ్డ్, వీఆర్ ఆల్ లైవ్ విట్నెస్ ఫర్ ద ఎపిసోడ్. కనుక దాన్ని కప్పించుకోవాలి. సెక్షన్ 8 మళ్ళీ ఈరోజు ముందుకు తెచ్చిన ఆల్రెడీ సెక్షన్ 8 అరిగిపోయిన తర్వాత కూడా మళ్ళీ అగైన్ ఈజ్ దేర్ ఇన్ ఢిల్లీ ఫర్ ద సేమ్ సబ్జెక్ట్. కనుక మళ్ళీ డిస్కషన్కి వచ్చింది కనుక చెప్తా ఉన్నా. వాళ్ళు చెప్పినట్లు దెర్ ఆర్ 4 క్లాజెస్ ఇన్ సెక్షన్ 8. దాంట్లో 3rd క్లాజ్ ఒకటి ఏమంటారు, 2 దిక్కుల పదనైన కత్తి లాంటి క్లాజ్ అది 3rd. ఫస్టు తెలంగాణేతర ప్రజల ప్రాణబాణాలకు భంగం వాటిల్లినప్పుడు గవర్నర్ గారు రియాక్ట్ కావచ్చు. అటువంటి పరిస్థితే లేదు, ఒక్క కేసు కూడా ఫైల్ కాలేదు. క్లోజ్ ద మ్యాటర్, రూల్డ్ అవుట్ ఫస్ట్ క్లాస్. 2nd క్లాస్ జాయింట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, గవర్నమెంట్ జాయింట్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఏదైనా డిస్ప్యూట్ అయి ఉంటే కూడా దాంట్లో యూ కెన్ ఇంటర్వ్యూన్ అట్ ఎనీ టైమ్ ఆఫ్ ఇష్యూ అన్నది 2nd వన్. 3rd వన్ తర్వాత చెప్తాను. 4th వన్ 2 రాష్ట్రాల నుంచి ఒకరొకరు క్లాస్ రెండు రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు అడ్వైజర్స్ ఉంటారు. వాళ్ళ సలహాలు సూచనల మేరకు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించుకోవాలనేది 4వది. 3వది ఏంటంటే ఎప్పుడైనా ఎక్కడైనా అనివార్య పరిస్థితిలో లేకపోతే అసందర్భ పరిస్థితులు ఏర్పడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయం యొక్క సలహాలు సూచనలు తీసుకొని కూడా అవి ఒకవేళ మీకు నచ్చని పక్షంలో లేకపోతే నల్ పవర్స్ ఏదైనా ఉపయోగించవచ్చు అనేది అది. అక్కడ 3rd ఒకటే, క్లాస్ 3 ఒకటే. అయితే జూన్ 2 రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా సెక్షన్ 8 అమలులో ఉంది. 4 క్లాజెస్ కూడా అమలు అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు 20 చెప్తే ఇంకోటండి, మీరే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు చాలా మెచ్యూర్డ్ పాలిటీషియన్ అని. మరి అవన్నీ తెలిసి కూడా ఆయన మళ్ళీ ఎందుకు ఢిల్లీ ఎక్కిన గడప దిగిన గడప అన్నట్టు తిరుగుతున్నారు? నేను అన్న దాంట్లో ఆంతర్యం ఉంది. మెచ్యూరిటీ ఎవరికైనా ఉంటుందండి, మీకుంటుంది, నాకుంటుంది. మీ మెచ్యూరిటీ సాక్షిని ఎలా డెవలప్ చేయాలి, జర్నలిజంని ఏ రకంగా వాడుకోవాలి ప్రజల కొరకు అని మీ మెచ్యూరిటీ. నా మెచ్యూరిటీ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలి. చంద్రబాబు నాయుడు మెచ్యూరిటీ అది కాదు. నేను అన్న దాంట్లో ఆంతర్యం అది. చంద్రబాబు మెచ్యూరిటీ చేసిన కప్పులు తప్పిపుచ్చుకోవడంలో తన పరిణతిని చూపిస్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో కాదన్నది వాస్తవము. ఇకపోతే మీరు అన్నట్లు ఆ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఆయన ఇది చూస్తూ ఉంటే తెలుగు ప్రజలు కూడా ఇటు కానీ అటు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు. యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు పొద్దున్న లెగిస్తే సెక్షన్ 8, ఫోన్ ట్యాపింగ్, నోటుకు ఓటు, కోట్లు. వాళ్ళు ఏమంటారు, ఇప్పుడే మా రేవంత్ రెడ్డి దొరికిండు కానీ ఏడాది పోంటే మీరు కూడా కొన్నారుగా సంచులు ఇచ్చని వాళ్ళు అంటారు. వాళ్ళు మొత్తం కలిసి తెలుగు ప్రజలు తలదించుకునే విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ చేస్తున్నది వాస్తవం. ఇకపోతే మీరు మా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పినారు. మళ్ళీ అక్కడ కూడా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, ఈజ్ ఎ మ్యానిపులేటర్, ఈజ్ ఎ లిటిగెంట్, ఈజ్ ఎ కండింగ్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ అన్నది మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది. 9 సంవత్సరాలు అధికారంలో ఉండి మా మహబూబ్నగర్ జిల్లాను, మా కడుపు మంట ఉంది సార్, మా మహబూబ్నగర్ జిల్లాను ఆకలి జిల్లాగా, వలసల జిల్లాగా, కరువు జిల్లాగా, ఆత్మహత్యల జిల్లాగా, ఆర్తనాదాల జిల్లాగా మార్చిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన పక్షంలో కొడితే ఈ రాష్ట్ర ప్రజలు మేము అధికారంలోకి వచ్చి ఇదే పాలమూరు జిల్లాలో 4 ఎత్తిపోతల ప్రకారం దేవుళ్ళు అంటారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ రోజు పునాదిరాళ్ళ దగ్గర చెట్లు బాది ప్రజల చేత మెప్పింపబడి ఒప్పించి అధికారంలోకి వచ్చి 4 ప్రాజెక్టుల చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 46,000 కోట్ల రూపాయలు వెచ్చించి 10 లక్షల ఎకరాలకు నీరిచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాదాపు చివరి దశకు చేరింది. అయితే అది
రాజశేఖర రెడ్డి చేసినారు, కాంగ్రెస్ పార్టీ చేసింది కనుక ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళకే పోతుంది. లాస్ట్ చివరి దశలో ఉన్నాయండి. 220 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు అంటే 1000 కోట్లు ఇస్తే 4 ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి 8 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే నా పాలమూరు జిల్లా పచ్చగా సస్యశ్యామలం అవుతుందండి. దాంతో పాటుగా ఇదే రాజశేఖర రెడ్డి, ఇదే కాంగ్రెస్ పార్టీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కు DPRకు 7,80,00,000 రూపాయలు శాంక్షన్ చేసింది. బరాబర్ ఇది కాంగ్రెస్ మానస పుత్రిక పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్. అయితే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ మేము వద్దనడంలే, 100% స్వాగతిస్తాం, సంతోషిస్తాం, సహకరిస్తాం, చేద్దాం. కానీ ఆ ప్రాజెక్టులు పూర్తి అయితే వాళ్ళ క్రెడిట్ పోతుందని, కొత్త ప్రాజెక్ట్ అయితే నా కాంట్రాక్టర్లు వస్తారు, నా అస్మదీలు తస్మదీలు నా దగ్గర ఉండే వాళ్ళ కాంట్రాక్టులు వస్తే నాకు పేరు వస్తుందని చెప్పి కొత్తది టేకప్ చేయడం కాదు. ఇది చేస్తూనే ఉండండి. దాంతోపాటు 1000 కోట్లు కేటాయిస్తే 8 లక్షల నీళ్ళకి ఎకరాలు వస్తాయి. తర్వాత వచ్చినప్పుడల్లా మరీ ముఖ్యంగా పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర వచ్చినప్పుడు యావత్ తెలంగాణ రాష్ట్రం చూసి కుర్చేసుకుంటా సార్ ఒక నిమిషం కుర్చేసుకుంటా గంట కొట్టి కట్టిస్తా. RDS మా జగన్నాథం గారు నేను ప్రాతినిధ్యం వహించిన అలంపూర్లో RDS గురించి ఖమ్మంలో ఆదిలాబాద్లో యావత్ రాష్ట్రంలో చెప్పి ఓట్లు దండుకున్నవే. ఈ రోజు RDS ఎందుకు మర్చిపోయినావు? RDS కు 100 కోట్లు పెడితే చాలు 87,500 ఎకరాలు నా నియోజకవర్గం మొత్తం పచ్చ. అయితే వాళ్ళ నిర్లక్ష్యం ఏడాది పొంటి ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు నాయుడు ఎలాగూ బూచండి. ఇంకొకటి అండి గుర్తుంచుకోవాల్సిన అవసరం, టీఆర్ఎస్ చంద్రబాబు కానీ టీడీపీ కానీ చనిపోయిన పాము ఆల్మోస్ట్ తెలంగాణలో. అయితే దానికి కేసీఆర్ గారి టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు చనిపోతున్న పాముకు పాలు పోసి లేచి బుస కొట్టేటట్లు చేస్తారు, చేసి బూచి చూపిస్తారు, బూచి అని చెప్పి చేస్తున్నారు తప్ప పాలమూరు జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతికత టీఆర్ఎస్ పార్టీకి లేదు. చాలా టైం తీసుకుని రఘునందన్తో మాట్లాడదాం. రఘునందన్ గారు చెప్పండి, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పినట్టుంది సెక్షన్ 8 విషయంలో. అయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు జపాన్ పర్యటన ముగించుకొని నేరుగా ఢిల్లీకి వచ్చి ఇంతకుముందు వారు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన విషయాలు లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చాలా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. ఉద్యోగులంతా రోడ్ల మీదకి వచ్చినారు, పుష్కరాలని